హలో క్లాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ టీఎస్పీఎస్సీ ప్రిపరేషన్. ఇవాళ మనం ఎలకుర్తి రేచల్ల కింగ్డమ్ వీళ్ళ రాజ్యం గురించి మనం తెలుసుకోబోతున్నాం. వీళ్ళ రాజ్యం గురించి జంప్ అయ్యే ముందు గైస్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని రాజ్యాల గురించి తెలుసుకొని ఉండాలి. ఆ రాజ్యాలు కనుక మనకు తెలియనట్లయితే ఈ పర్టికులర్ రాజ్యం గురించి మనకు ఏ మాత్రం అర్థం కాదు. సో మెయిన్గా మనకు తెలియాల్సింది ఏంటంటే కాకతీయాస్ గురించి. ఆ ఏరియా కవర్ చేయాలి. దాని తర్వాతనే ఎలకుర్తి రేచల్ల రాజ్యం గురించి మనం తెలుసుకోవాలి. ఓకే, కాకతీయాస్ కవర్ చేయాలి, కళ్యాణి చాళుక్యాస్, ముడిగొండ చాళుక్యాస్, అది కాకుండా రేచల్ల రెడ్డి. ఓకే, ఈ ఈ 3 డైనస్టీస్ మనం కవర్ చేయాలి. ఎందుకు ఇది కవర్ చేయాలి? అందులో కంటిన్యూషన్ అంటే కొన్ని పార్ట్స్ ఈ 4 డైనస్టీస్ కనుక కవర్ చేస్తున్నట్లయితే ఇది మనకు చిన్న రివిజన్ అవుతున్నట్లుమా. సో ఈ కొంచెం ఫోకస్ గా ఈ 4 డైనస్టీస్ కవర్ చేసిన తర్వాత మనం దీంట్లోకి ఎంటర్ అవుతాం. ఓకేనా? సో మీలలో చాలా మంది కొత్తగా అవుతున్నట్లయితే నా ఛానల్ కి ఇంకా గ్రూప్ 1, గ్రూప్ 2, ఏడబ్ల్యూ, జేఎల్డిఎల్, ట్రాన్స్కో, జెన్కో, ఎస్ఐ, కానిస్టేబుల్, ఫారెస్ట్, ఇంకా ఇతర టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ గురించి మనం ప్రిపేర్ అవుతున్నాం అనుకున్నట్లయితే నా ఛానల్ మై టీఎస్పీఎస్సీ ప్రిపరేషన్ ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇది మా లోగో, ఎంటీపీ మై టీఎస్పీఎస్సీ ప్రిపరేషన్. సో నేను కోరుకుంటున్నా మీరు ఈ ఫ్రీ కోర్స్ ని 100% యూటిలైజ్ చేయాలి. మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీస్ కి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎంటీపీ మై టీఎస్పీఎస్సీ ప్రిపరేషన్ ఫ్రీ నాలెడ్జ్ సోర్స్. ఇంకా అంతా హిస్టరీ ఆఫ్ తెలంగాణ అంతా కూడా నేను ఇందులో కవర్ చేయబోతున్నాను. ఓకే, ఇంకా నేను ఎలాగో ఈ ఫస్ట్ పిక్చర్ దీని గురించి నేను స్టార్ట్ పెడతాను నా క్లాస్. సో ఇది వచ్చేసి రామప్ప టెంపుల్. రామప్ప టెంపుల్ కట్టించింది రేచల్ల రుద్ర. రేచల్ల రుద్ర ఏ డైనస్టీ నుంచి? ఎలకుర్తి రేచల్ల రాజ్యం, ఈ డైనస్టీ. ఓకే, సరే ఇవాళ మనం జంప్ అయిపోదాం మన హైరార్కీ తోటి స్టార్ట్ చేసి. సో ఎలకుర్తి రేచల్ల డైనస్టీ, ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ రాజు ఎవరు? కాటసేనాని లేదా కాట చముపతి. కాట చముపతి ప్రతాపరుద్ర 1. ఎవరైనా ప్రతాపరుద్ర 1 కాకతీయ రాజు. ఇతని కాలంలో కాటసేనాని ఎలకుర్తి రేచల్ల డైనస్టీ, ఎలకుర్తి రేచల్ల అంటే ఎలకుర్తి ఈ ప్లేస్ ని పరిపాలించేటోడు. సో ఈ ప్లేస్ ఎలా వచ్చిందంటే ఇతను చాలా కష్టపడ్డాడు. కాకతీయస్ యుద్ధాలలో పాల్గొన్నాడు. బటరింగ్ చేయడం కాదు, ఆ కష్టపడడం కాదు, మంచిగా అతను యుద్ధాలు చేసి సపోర్ట్ చేసి కాకతీయాలను మెప్పించి ఎలకుర్తి ఇంకా పిల్లల మర్రి ఈ 2 ప్లేసెస్ సాధించుకున్నాడు. సో ఇతనికి ఇంకో 2 తమ్ముళ్ళు ఉండడం వల్ల ఏంటంటే, సరే పిల్లలు మరి మీరు చూసుకోండి, ఎలకుర్తి నేను చూసుకుంటాను అనేసి ఎలకుర్తి ఈ ప్రదేశము ఈయన తర్వాత ఇతని పిల్లలు, వాళ్ళ పిల్లలు అలా పరిపాలించడం జరిగింది. పిల్లల మర్రి గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, సో ఇది మనం చూసుకోము. ఇంకా రేచల్ల రెడ్డి గురించి కూడా మనం ఇంతకు ముందే చూసుకున్నాం. ఓకేనా? సో కాటసేనాని రాజ్యం చూసుకునేటోడు. ఏ రాజ్యం? ఎలకుర్తి. కాటసేనాని వైఫ్ బెజ్జమాంబ. సో బేసిక్ కొన్ని నొటేషన్స్ ఉన్నాయి హైరార్కీ గురించి. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ క్లాసెస్లలో ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ ఉంది, అవునా? స్క్వేర్ బ్రాకెట్స్ అన్నప్పుడు ఏంటంటే ఇది బాయ్. అలాగే ఈ ఇలా ఈ నార్మల్ బ్రాకెట్స్ ఉన్నప్పుడు ఏంటంటే అది గర్ల్. వీళ్ళిద్దరి మధ్యలో ఏం లింక్ లేకపోతే, గ్యాప్ లేకపోతే వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్. ఒక లైన్ ఉందంటే వీళ్ళ మధ్యలో, అప్పుడు వీళ్ళు అన్న చెల్లెళ్ళు. అంటే వీళ్ళ మధ్య రక్త సంబంధం ఉన్నట్లు. ఓకేనా? సో వీళ్ళ మధ్య లేదు కదా, అయితే వీళ్ళు ఎలా తమ్ముళ్ళు అయిపోయారు అని అడిగితే నన్ను ఈ లింక్ ఉంది కదా, ఈ యారో మార్క్, రెడ్ కలర్ యారో మార్క్, ఈ యారో మార్క్ వల్ల మనకు తెలుస్తుంది ఓకే వీళ్ళు ముగ్గురు ఒకటే మనిషి కింద పుట్టినోళ్ళు అనేసి. ఎవరు? కామచమపతి. ఎనీవేస్ అంత డీటెయిల్స్ లోకి నేను పోను, డైరెక్ట్లీ మన సిలబస్ ఎలకుర్తి రేచల్ల డైనస్టీ ఫోకస్ పెట్టి కాటసేనాని వైఫ్ బెజ్జమాంబ. కాటసేనాని
పరిపాలించిన తర్వాత అతని పెద్ద కొడుకు ముచ్చసేనాని పరిపాలిస్తాడు. సో ముచ్చసేనాని కూడా ప్రతాపరుద్ర వన్ కాకతీయ రాజు పరిపాలించే కాలంలోనే ఇతను కూడా ఎలకుర్తి ఈ రాజ్యం పరిపాలించాడు. ఈ డబల్ యారో కనిపిస్తుందే, దీని అర్థం ఏంటంటే కాంటెంపరరీ. నా ఛానల్కి చాలా మంది కొత్త కనుక నేను రిపీట్ చేస్తున్నాను. నేను ఇంకా మళ్ళీ మళ్ళీ అయితే రిపీట్ చేయను. జస్ట్ మీరు మైండ్లో పెట్టుకోండి, లేదంటే నేను ఇలా చెప్పుకుంటూనే పోతాను. సో ఈ కాంటెంపరీస్ నేను ఎందుకు ఇలా పెట్టాను అంటే క్వశ్చన్లు అడగచ్చు. ముచ్చసేనాని ఏ కాకతీయ రాజు పరిపాలించే కాలంలో పరిపాలిస్తుండే? సో ముచ్చసేనాని వాస్ అ కాంటెంపరీ ఆఫ్ విచ్ కాకతీయ కింగ్ అన్నప్పుడు ప్రతాపరుద్ర, బీట్రాజు వన్, ప్రోలరాజు వన్, ఇలా కొన్ని ఆప్షన్స్ ఇస్తారు. మనం కరెక్ట్ గా ఐడెంటిఫై చేయాలి. సో ప్రతాపరుద్ర వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అప్పుడు. ఓకే కదా. సో ముచ్చసేనాని పరిపాలించిన తర్వాత నెక్స్ట్ వచ్చిన రాజు రేచల్ల రుద్రసేనాని. ఈయనే ఇంపార్టెంట్ అన్నమాట. రేచల్ల రుద్రసేనాని లేదంటే రేచల్ల రుద్ర చమపతి. సో ఈయన గురించి మనం కాకతీయాలు ఆ టైం నుంచి చదువుకుంటూ వస్తున్నాం. కాకతీయాలే కాదు, ఇంకా చాలా చాలా ప్లేసెస్లలో, ఎలా ముడికొండ చాళుక్యాస్లలో కూడా కవర్ చేసాము. ఇంకా తైలప ఎవరు? కళ్యాణి చాళుక్యాస్, తైలపాత్రి గుర్తుందో లేదో. సో కళ్యాణి చాళుక్యాస్లలో కూడా మనము రేచల్ల రుద్ర గురించి చదువుకున్నాం. ఎలా చదువుకున్నాము అంటే, ఇతని కాలంలో రేచల్ల రుద్ర ఎందుకు ఇంత ఫేమస్ అంటే, ఇతను ఉన్నప్పుడు ఏంటంటే కాకతీయ రాజు అప్పుడు ప్రతాపరుద్ర మనకు తెలిసింది. సో కాకతీయాస్ కి యాదవ రాజులు ఎవరు? జైతుకి. యాదవ రాజు ఆ టైంలో జైతుకి రాజు యుద్ధం చేస్తాడు. ఎందుకు? వరంగల్ కావాలి అని. సో ఇతన్ని యుద్ధం చేసి, అంటే కాకతీయాల మీద యుద్ధం చేసి ప్రతాపరుద్రని చంపేస్తాడు. ప్రతాపరుద్ర తర్వాత మహాదేవ కదా. సో మహాదేవ కూడా యుద్ధంలో చనిపోతాడు. దాని తర్వాత గణపతి దేవని బందీలా చేసుకుంటాడు. సో కాకతీయాలు చూస్తున్నారా, అంతా నశించబోతుంది. ఫస్ట్ ప్రతాపరుద్ర పోయాడు, దాని తర్వాత మహాదేవ పోయాడు, ఇప్పుడు గణపతి దేవ ఏమో మొత్తం బందీగా అయిపోయాడు. నెక్స్ట్ ఎవరు? ఆ అయోమయంగా ఉండే ఆ టైంలో కదా. సో ఆ టైంలో ఏంటంటే శత్రువులు దీన్ని అవకాశంలా చూసుకుంటారు. మెయిన్ ముడికొండ చాళుక్యాలలో నగది రాజా మోస్ట్ కన్నింగ్ ఫెల్లో. ఓకే, నాకు రివెంజ్ టైం దొరికింది, ఇప్పుడే నేను పోయి నా కొరవిసీమ నేను తీసుకుంటాను అని వెళ్ళిపోతాడు. కొరవిసీమ మీద యుద్ధంలోకి. కొరవిసీమ ఎక్కడ? వరంగల్ దగ్గరే. నెక్స్ట్ ఎవరు? కులోతుంగ 3 చోళరాజు కూడా యుద్ధానికి వెళ్ళిపోతాడు వరంగల్కి. చోళరాజు ఎక్కడ వచ్చింది? కులోతుంగ 3. ఇది మనము ఈస్టర్న్ చాళుక్యాస్ అంటే వెంగి కదా. ఈ ఈస్టర్న్ చాళుక్యాస్ ఆల్రెడీ వెస్టర్న్ చాళుక్యాస్ అంటే కళ్యాణి చాళుక్యాస్లలో కవర్ చేసాం. మీకు అర్థం కానట్లయితే ఫస్ట్ అది చదవాలి. ఓకే, నెక్స్ట్ ఈ నగది రాజా ఎవరు? ముడిగొండ చాళుక్యాస్. సో ఆ రివెంజ్ ఏంది తెలియాలి అని అనుకుంటే ముడిగొండ రాజ్యం అది చదవాలి. ఓకే, నేను ఆల్రెడీ ఇవి కవర్ చేసేసాను, మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూసుకోండి. కళ్యాణి చాళుక్యాస్ అంటే దొరికిపోతుంది, ముడిగొండ చాళుక్యాస్ అంటే కూడా దొరికిపోతుంది, కాకతీయాస్ అంటే కూడా దొరికిపోతుంది. సో ఇప్పుడు ఎవరెవరు ఆక్రమిస్తున్నారు కాకతీయాస్ రాజ్యం మీద? ఫస్ట్ వచ్చేసి నగది రాజు వచ్చేసాడు దాడి మీద. ఎక్కడ? కొరవిసీమ. ఇంకొకరు ఎక్కడ? కులోతుంగ 3 చోళరాజు వరంగల్ మీద యుద్ధానికి వచ్చేసాడు. ఆ టైంలో ఇప్పుడు కాకతీయ దగ్గర ఎవ్వరు లేడు రాజు. సో రేచల్ల రుద్రసేనాని అనేది ఇతని సేనాపతి. ఈ సేనాపతి వీళ్ళతో ఫస్ట్ నగది రాజును ఓడించి తరిమేస్తాడు. తర్వాత కులోతుంగ 3ని కూడా ఓడించి తరిమేస్తాడు. ఈయన ఇప్పుడు రేచల్ల రుద్ర ఇతని బలం, ఇతని ధైర్యానికి మెచ్చి జైతుకి ఉంటాడే అతను గణపతి దేవని విడిపించేస్తాడు. అంటే ఇంకా ఫ్రీ. ఓకే, గణపతి దేవ నువ్వు వెళ్ళిపో నీ రాజ్యంలోకి, నీకు చాలా మంచి సేనాపతి ఉన్నాడు, అతను చాలా బాగా బలంగా ఉన్నాడు, అతని ధైర్యం బాగా ఎక్కువ అనేసి సరే అని వదిలేస్తాడు. సో ఇప్పుడు గణపతి దేవ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆ హ్యాపీనెస్ కి ఈయనకి ఇచ్చిన టైటిల్
కాకతి రాజ్య స్థాపనాచార్య. ఓకే, కాకతీయ రాజ్య స్థాపనాచార్య అంటే కాకతీయులు ఆల్మోస్ట్ ఎండ్ పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా ఈయన మంచి పునాది వేసి మళ్ళీ కాకతీయస్ని బతికిస్తాడు. సో కాకతీయ రాజ్యాన్ని మళ్ళీ స్థాపిస్తాడు కాబట్టి కాకతీయ రాజ్య స్థాపనాచార్య అనేది ఇతని టైటిల్. ఇది మాత్రమే కాదు, అతను ఇచ్చిన ఇన్స్క్రిప్షన్ పాలంపేట ఇన్స్క్రిప్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పాలంపేట ఇన్స్క్రిప్షన్. ఓకే, ఈ ఇన్స్క్రిప్షన్ ఇచ్చారు. ఇంకా రామప్ప టెంపుల్ కూడా కట్టిస్తాడు. రామప్ప టెంపుల్ ఎవరి కాలంలో కట్టిస్తాడు? గణపతి దేవ కాలంలో కట్టిస్తాడు. ఇంకా గణపతి దేవతో కళింగ యుద్ధానికి వెళ్తాడు. సో ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం మనకు తెలుసు. మెయిన్ స్టోరీ ఏది అంటే ఈ స్టోరీ. ఇప్పటి వరకు నేను చెప్పిన స్టోరీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా రామప్ప గుడి కట్టించింది ఈయన, పాలంపేట ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది కూడా ఈయనే. ఇన్స్క్రిప్షన్ అంటే ఏంది ఇన్స్క్రిప్షన్ అంటే? నేను ప్రతి క్లాస్లో చెప్పడం అంటే నో, అలా కుదరదు. ఇన్స్క్రిప్షన్ అంటే ఏదన్నా సరే రాసి కనుక కనిపిస్తే దాన్ని ఇన్స్క్రిప్షన్ అంటాం. ఓకే, నేను ఇన్స్క్రిప్షన్ టర్మినాలజీని వాడతాను ఎందుకంటే ఎగ్జామ్స్ లో కూడా ఇన్స్క్రిప్షన్ అనే కనిపిస్తుంది, కాంటెంపరీ అంటే కాంటెంపరీగానే కనిపిస్తుంది. వీటికి ఇంకా వేరే తెలుగులో చెప్పాలి అంటే వద్దు, కొన్ని వర్డ్స్ ఇంగ్లీష్ లోనే ఉండడం బాగుంటుంది. ఎనీవేస్, రేచల్ల రుద్ర గురించి ఇదే స్టోరీ. రేచల్ల రుద్ర తర్వాత ఇతనికి 2 కొడుకులు, లోక చముపతి ఇంకా పెద్ద గణపతి. సో లోక చముపతి ఇంకా పెద్ద గణపతి, ఈయన చిన్నోడైనా కానీ ఇతని పేరు పెద్ద గణపతి. ఎందుకు చూద్దాం. ఫస్ట్ లోక గురించి మాట్లాడదాం. ఓకేనా? సో లోక ఏంటంటే అంత యుద్ధాలు చేయకుండా, మనము అంత హై ఫండు లెవెల్ కాదు, మా నాన్న లెవెల్ వరకు నేను వెళ్ళలేకపోతాను అనేసి చిన్న చిన్న గుళ్ళు కడుక్కుంటేనే బతికేస్తాడు. చిన్న చిన్న లిటరల్లీ అనుకోవద్దు, గుళ్ళు కట్టించాడు, టెంపుల్స్ మీదే ఫోకస్ చేశాడు. ఎలా టెంపుల్స్ మీద ఫోకస్ చేశాడు? లోక ఇతని పేరు మీద ఒక గుడి కట్టేశాడు. ఆ పేరు ఏమి ఇచ్చాడంటే లోకేశ్వర. వీళ్ళ నాన్న పేరు గుడి కట్టేస్తాడు, రుద్రేశ్వర. అలాగే ఇంకా కొన్ని గుళ్ళు అనేశ్వర అని ఇంకా గణేశ్వర అనేసి టెంపుల్స్ కట్టేస్తాడు. ఓకే, సో ఇంతే ఇతని గురించి మనం చూసుకోవాల్సిన అన్ని టెంపుల్స్ కట్టిస్తారు. దాని తర్వాత పెద్ద గణపతి వచ్చి ఈయన మన రాజ్యం చూసుకుంటాడు. ఓకే, సో పెద్ద గణపతిని పెద్ద ఎందుకంటామంటే లోక చముపతి కొడుకు పేరు కూడా గణపతి కాబట్టి, సో ఈయన చిన్నోడు, ఈయన పెద్దోడు. సో పెద్ద గణపతి. సో పెద్ద గణపతి గురించి పెద్ద అంటూ ఏం లేదు, ఓన్లీ కళింగ యుద్ధంలో ఇతను పాల్గొంటాడు. ఇంకా వెంగి వాళ్ళతో కూడా యుద్ధం చేసేటప్పుడు ఈయన పాల్గొంటాడు. ఈ ఇన్ఫర్మేషన్ మనకు ఇంతవరకే తెలుసు. సో పెద్ద గణపతి తర్వాత నెక్స్ట్ కాటసేనాని 4. ఓకే, సో కాటసేనాని 4 వచ్చినప్పుడు గణపతి దేవ ఈయనకు ఒక ఏరియా ఇస్తాడు. ఆ ఏరియానే మందాడి. ఓకేనా, మందాడి. ఇది మందాడి ఏరియా అనేది గణపతి దేవ గిఫ్ట్ లాగా కాటసేనాని 4కి ఇచ్చేస్తాడు. కాటసేనాని 4 2 ఇన్స్క్రిప్షన్స్ ఇచ్చాడు, మచ్చాపూర్, దిచ్చుకుంట. మచ్చాపూర్ ఇంకా దిచ్చుకుంట, ఈ 2 ఇన్స్క్రిప్షన్స్ ఈయన ఇచ్చాడు. ఈయన ఇచ్చాడంటే ఏంది? ఈయన ఆ 2 ఇన్స్క్రిప్షన్స్ రాశాడనమాట. సో మచ్చాపూర్ ఇంకా తెచ్చుకుంటా. అదే కాకుండా సోమ మంత్రి అనేసి ఒక మంత్రి ఉండేటోడు వీరప్ప సాయుధ సేనాని రాజ్యకాలంలో. సో సోమ మంత్రి ఆయన ఇచ్చిన ఇన్స్క్రిప్షన్ ధర్మారావుపేట ఇన్స్క్రిప్షన్. ఈ ఇన్స్క్రిప్షన్ లో కూడా ఇతని గురించి మనకు తెలియడం జరిగింది. ఎవరి గురించి? కాటసేనాని 4. అది ఏం తెలిసింది, ఏం రాశాడు అనేసి మనం చూసుకుంటాం. కానీ మనకు ఈ ధర్మారావుపేట ఇన్స్క్రిప్షన్ లో ఈయన గురించి రాయడం అయితే జరిగిందని మనం పక్కాగా అనుకోవాలి. ఇది ఒక క్వశ్చన్ గా కూడా రావచ్చు ధర్మారావుపేట ఇన్స్క్రిప్షన్ మీద. ఎలాగో చెప్తా. ఓకే, కాటసేనాని గురించి మనకు తెలిసిపోయింది. మెయిన్ గా మచ్చాపూర్ ఇంకా దిచ్చుకుంట ఇన్స్క్రిప్షన్స్ ఈయన రాశాడు. తర్వాత ఈయన కొడుకు పసాయిత సేనాని, ఈయన గణపతి దేవాకి మహాసేనాపతి లాగా పనిచేశాడు. ఓకేనా, సో పసాయిత సేనాని అతను పరిపాలించాడు. పసాయిత సేనాని తర్వాత వీర పసాయిత సేనాని.
వీరపసాయిత సేనాని ఇతని కొడుకు. ఇతని కాలంలోనే సోమామంత్రి అనే మంత్రి ఉండేటోడు. ఈయన ఇచ్చిన ఇన్స్క్రిప్షన్ ధర్మారావుపేట ఇన్స్క్రిప్షన్. సో ధర్మారావుపేట ఇన్స్క్రిప్షన్ లో ఏంటంటే మొత్తం హైరార్కీ డీటెయిల్స్ ఇచ్చాడు. ఎవరి హైరార్కీ డీటెయిల్స్? కాకతీయాస్. కాకతీయాస్ లో ప్రోల రాజు నుంచి గణపతి దేవ వరకు ఎలా, ఎంతమంది, ఎవరి తర్వాత ఎవరు వచ్చారు, ఈ వీళ్ళ వంశం గురించి రాయడం జరిగింది. ఆ హైరార్కీ ఏంది? ప్రోలరాజు 2 తర్వాత ఎవరు? ప్రతాపరుద్ర. ప్రతాపరుద్ర తర్వాత మహాదేవ. మహాదేవ తర్వాత గణపతి దేవ. గణపతి దేవ వరకు ఈయన మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఎలకుర్తి గురించి కూడా ఇవ్వాలి కదా. మంత్రి ఎవరికి? రేచల్ల ఎలకుర్తి రాజవంశానికి. సో ఎలకుర్తి రాజవంశం ఎక్కడి నుంచి స్టార్ట్ పెట్టాడంటే రేచల్ల రుద్ర నుంచి స్టార్ట్ పెట్టి వీరపసాయిత సేనాని. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ధర్మారావుపేట ఇన్స్క్రిప్షన్ లో ఇచ్చేస్తాడు. నెక్స్ట్ ఇది కవర్ చేశాడు అంటే ఎలకుర్తి రేచల్ల డైనస్టీ కవర్ చేశాడు, కాకతీయాస్ కూడా కవర్ చేశాడు. నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్తాడు? ఇతని గురించి కూడా ఇతను రాయాలి కదా. ఇతని గురించి ఇతను రాయకపోతే ఎలా? సో ఇతని గురించి వీళ్ళ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఎలా అయితే ఉండే, వీళ్ళ ఫ్యామిలీ ట్రీ, వీళ్ళ హైరార్కీ ఎలా ఉండేది, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ధర్మారావుపేట ఇన్స్క్రిప్షన్ లో ఇతను ఇస్తాడు. ఓకే కదా. ధర్మారావుపేట ఇన్స్క్రిప్షన్ లో ఈ 3 డైనస్టీస్ వీళ్ళ ఫ్యామిలీ ట్రీ గురించి రాయడం జరుగుతుంది. సో ఇంతే మనం చూసుకోవాల్సింది సోమమంత్రి గురించి, ఇంకా వీరపసాయిత సేనాని గురించి. ధర్మారావుపేట ఇన్స్క్రిప్షన్ మీద క్వశ్చన్ ఎలా వస్తుందంటే ద ఫ్యామిలీ ట్రీ ఆఫ్ కాకతీయాస్, రేచల్ల అండ్ సోమమంత్రి వాస్ గివెన్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్స్ అనేసి కొన్ని ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి. మీరు చూడాల్సింది ధర్మారావుపేట ఇన్స్క్రిప్షన్. ఇందులోనే కాకతీయాస్ ఫ్యామిలీ ట్రీ ఇక్కడ నుంచి ఎక్కడి వరకు, ప్రోలరాజు 2 నుంచి గణపతి దేవ వరకు ఈ ఫ్యామిలీ ట్రీ ఇవ్వడం అంటూ జరుగుతుంది. ఓకేనా. ఇంతే ఇన్ఫర్మేషన్, ఎక్కువ అంటూ ఏం లేదు. ఇదే మన ఎలకుర్తి రేచల్ల రాజ్యం గురించి తెలుసుకోవాల్సింది. ప్రతి ఒక్క డీటెయిల్స్ కవర్ చేసేసాను. మచ్చాపూర్, తెచ్చుకుంట, ధర్మారావుపేట ఇన్స్క్రిప్షన్ గురించి. యా, ఇది వెన్నకుంట ఇన్స్క్రిప్షన్. మచ్చారెడ్డి ఇచ్చిన వెన్నకుంట ఇన్స్క్రిప్షన్ లో కూడా మనకు కాటసేనాని 4 గురించి తెలియడం జరిగింది. ఈ మచ్చారెడ్డి అంటూ ఎవరు మన నాట్ సో ఇంపార్టెంట్, సో వదిలేసాను. మెయిన్ గా ఏంటంటే ఈ ధర్మారావుపేట ఇన్స్క్రిప్షన్ గైస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న ధర్మారావుపేట ఇన్స్క్రిప్షన్. సో చూసారా, ఈ చిన్న డయాగ్రామ్ వల్ల మనకి ఎన్ని ఇన్ఫర్మేషన్ తెలిసాయి. సో ఈ డయాగ్రామ్ అంటూ చాలా 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 ఇంపార్టెంట్. మీరు స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి. నేను ఇవన్నీ ఎరేజ్ చేసిస్తున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక్కసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ ఫిగర్ ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. ఓహో, దీని తర్వాత వీళ్ళు ఇచ్చిన ఇన్స్క్రిప్షన్స్ ఇవి, వీళ్ళు కట్టించింది ఇది, ఈ మంత్రి రాసిన ఇన్స్క్రిప్షన్ ఇది, వీళ్ళు వచ్చేసి కాంటెంపరీస్ అంటూ ఒక ప్రాపర్ గా మనకు తెలిసిపోతుంది. ఓకేనా. ఇంకా ఎలకుర్తి ఎక్కడుందో అది ఒక్కసారి చూపిస్తాను. ఇది వరంగల్ దగ్గరే ఉంటుంది, ఎందుకంటే వరంగల్ లో కాకతీయాస్ ఉండేటోళ్ళు, ఇంకా కాకతీయాస్ గిఫ్ట్ చేశారు కాబట్టి ఎలకుర్తి వరంగల్ కి దగ్గరలోనే ఉంటుంది. ఇది ఎలకుర్తి ఉన్న ప్లేస్. ఓకే. సో దీంతో మన కంప్లీట్ ఎలకుర్తి రేచల్ల రాజ్యం గురించి కవర్ చేసేసాము. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కొట్టండి, నచ్చినట్లయితే డిస్లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎంత షేర్ చేస్తే మనకు అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్లస్ ఫ్రీ ఇన్ఫర్మేషన్ కాబట్టి మనం అంతా తీసుకోవాలి. మనకు పోయేదంటూ ఏం లేదు, వస్తుంది అంతే. అండ్ సబ్స్క్రైబ్ టు మై టీఎస్పీఎస్సీ ప్రిపరేషన్. ఇది మా లోగో, ఎంటీపీ మై టీఎస్పీఎస్సీ ప్రిపరేషన్. ఈ లోగో ఉన్న ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో ఇంతే మనం వాళ్ళ గురించి చూసుకోవాల్సింది. మనం కష్టపడదాం, మనం ఒక జాబ్ పక్కాగా కొడదాం అనేసి మనకే ప్రామిస్ చేసుకుందాం. ఓకేనా. ఓకే గైస్, టేక్ కేర్, మంచిగా చదువుకుందాం. ఇంకా రేపు కలుద్దాం. రేపు మనం చెరుకు రెడ్డి డైనస్టీ గురించి మనం చదువుకుంటాం. ఓకేనా. ఓకే గైస్, టేక్ కేర్, బై బై, హ్యాపీ రీడింగ్.